మీ సినీ జీవితంలో కొంచెం ఈ పాత్ర చేయలేకపోయాను అన్న ఇబ్బంది ఏమైనా అనిపించిందా? ఉండే ఒకటి. పండంటి కాపురంలో జమున గారు నా ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతారు, నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తూ ఏదో ఉంది క్యారెక్టరు. నేను మంచి అంటే ఆర్టిస్ట్గా మంచి పేరు వచ్చి ఓకే నా జన్మధన్యం అనుకుంటున్న రోజుల్లో మామగారు మాయలోడు ఇవన్నీ ఆ రోజుల్లో అరే ఆ క్యారెక్టర్ అలాంటిది నాకు దొరికితే బాగు, అసలు చేయగలనో లేదో తెలుసుకుంటే బాగు అని అనుకున్నా. అంతేనండి. మన కోసం ఎవరు రాస్తారు, ఇలాంటి క్యారెక్టర్ పెడతావా అని ఎవరు అడుగుతారు. కానీ ఎర్రోడ్ అనే సినిమాలో నేను కాటికాపురాన్ని, బ్రహ్మానందం తద్దినాలు పెట్టాడు, మా ఇద్దరిది కాంబినేషన్. నేను కావాలని ముట్టుకోవటానికి ట్రై చేస్తుంటా, అప్రచ్చుడా అంటుంటాడు. కానీ లాస్ట్ మినిట్లో నేను చనిపోతుంటా, నన్ను ఎత్తుకొని రే నన్ను వదిలేసిపోతావారా సంబా అని కగులించుకొని ఏడుస్తాడు. మా ఇద్దరి ఆ కాంబినేషను, ఆ నటన, మేము పోషించిన తీరు అప్పుడు గుర్తు చేసుకున్నాను. అరే నేను ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలనుకున్నా కదా. నవ్వించటం ఓకే, ఎన్నో లక్షల రకాలుగా నవ్వించినాం, కానీ ఏడిపించుడు, నవ్వుతూనే ఏడిపించడం, ఏడిపించుడు. పంతలా నేనెక్కడికి పోతా పంతలా, ఏదైనా ఉంటే పంతలా అని నేను అంటుంటా, వాడు ఏడుస్తుంటాడు బ్రహ్మానందం. మళ్ళీ నేను ఏడుస్తుంటా, నేను జోక్ చేస్తుంటా ఏడుస్తుంటాను. కానీ అది సూపర్, భలే క్యారెక్టర్. అది అదే సినిమా ఆడలేదు కానీ ఆడుంటే ఆ క్యారెక్టర్ మీరు బాగా ఇది అండి. సినిమా అనేది ఒక అద్దాల ప్రపంచం. నిజంగా చెప్పాలంటే మీకు బోల్డ్ అంత నెట్వర్క్, చాలా మంది స్నేహితులు అన్నీ వస్తారు, చుట్టుపక్కల అందరూ వస్తారు. అటు రాజకీయంతో కూడా మీకు అనుభవం ఉంది. రాజకీయంతో అనగానే మనం అన్నగారిని స్మరించుకోవాలి. సార్, అన్నగారితో మీ అనుబంధం ఒకే ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ది బెస్ట్ ఇన్సిడెంట్. ది బెస్ట్ అంటే చాలా ఉన్నాయి ది బెస్ట్లు, కానీ అన్నగారు నన్ను తమ్ముడు అని పిలిచేవాడు. తమ్ముడు కమాన్ రండి, ఇప్పుడు చాలా బాగా మాట్లాడతారు తమ్ముడు, మీరు ప్రచారానికి వెళ్ళండి అని పిలిచేవాడు. షూటింగ్ కూడా మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో నాకు చిన్న దెబ్బ తగిలింది తలకి. తమ్ముడు ఎక్కడ అనుకుంటూ వచ్చాడు. అసలు చెప్తుంటేనే నాకు చూడండి వెంట్రుకలు వేస్తున్నాయి. తమ్ముడు అని అసలు ఒక తోడబుట్టినోని పిలిచి నన్ను పిలవటము, నేను ఎలాంటి నటులను చూసిండు ఆయన. మామూలుగా అందరినీ ఏం బ్రదర్ అంటారు, కానీ తమ్ముడు తెలుగులో తమ్ముడు అని పిలిచి అంతటి అదృష్టవంతుని సార్ నేను. నా జన్మ ధన్యము. ఇక నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను కూడా, అంతటి ఇది. అయితే 2 కళ్ళు ఇండస్ట్రీకి ఇప్పటికీ అంటుంటారు, వాళ్ళని రీప్లేస్ చేసేటోళ్ళు పుట్టలేదు, పుట్టబోరు కూడా అనుకుంటాను నేనైతే. అది నా వరకు ఎవరేమనుకున్నా కూడా వాళ్ళిద్దరూ రెండు కళ్ళే ఇండస్ట్రీకి. 2వ కన్ను ఏమనేది అంటే, నన్ను ఏనాడు బాబు మోహన్ అని పిలవలేదు. నేను నాగేశ్వరరావు గారితో కూడా చాలా సినిమాలు అందగాడ ఏమిటి అని పిలిచేవాడు. అసలు అందగాడని నన్ను ఎందుకు పిలిచేవాడు నాకు అర్థం కాదు ఇప్పటికీ. నాగేశ్వరరావు గారు ఎంత ప్రేమగా పిలిచా, నువ్వు ఎన్టీఆర్ అభిమానివా? గురుగారు అన్నగారు అంటే మా నాన్న అమ్మకు ఇష్టం గురుగారు, అంతే గురుగారు, అందుకే నేను కూడా ఇష్టపడ్డ గురుగారు. ఇంకేమిటి అని సరిగా నేను ఉంటే దాని దగ్గర కూర్చొని పెట్టుకొని ఇవే ఏమిటి గర్ల్స్ వస్తున్నారు ఆటోగ్రాఫ్లకి, కాలేజీ పిల్లలు బాగా ఆడుకునేది రాతో సరదాగా. గురుగారు, అలాగే కృష్ణ గారితో ఏమైనా అనుబంధం ఉందా? బాగా. నన్ను చూడడానికి కిలిక్కు నవ్వేవాడు కృష్ణ గారు. ఎందుకు నవ్వేవాడు నాకు తెలియదు, చూడడానికి కిలిక్కు నవ్వేది. బాబానా కోట నిన్ను తిట్టాడా మొన్న వస్తుంది. బాగా అందరు హీరోలు నన్ను ప్రేమించారండి, అది నా అదృష్టం. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, బాలన్న దగ్గర నుంచి అందరు హీరోలు.
ఎంత ప్రేమించారు, ఎంత ప్రేమించారు. కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఇక అందరూ. సార్ ఇప్పటి తరం నటులతో మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది? అంటే మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నతో నటించిన సినిమాల్లో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వేసిన అన్నిట్లో నేను ఉన్నాను. అప్పుడు నన్ను చూసి ఏ బాబు మహేష్ వస్తున్నాడు నీకోసం వస్తున్నాడు అని కృష్ణ గారు అనేవాడు. వచ్చి ఇక నా పక్కన కూర్చొని నవ్వుతూనే ఉండేది. నేనేం చేస్తున్నా ఇటు చూసుకుంటూ నవ్వుతూ ఉండేవాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు మా బాబు చనిపోయినప్పుడు నేను అన్నగారి ప్రతిరూపమే కాదు, అన్నగారు అంత మనసుంది అని ఫీల్ అయినా నేను. అంకల్ ఏడవద్దు, నేనున్నా కదా నీ బిడ్డగా అని అన్నాడండి ఒకసారి ఒక ఫంక్షన్లో. అసలు ఇది వేరు కదా. అంటే కరెక్ట్గా బాబు చనిపోయిన రోజులు అయ్యి అదేలేండి. మన దగ్గరికి తీసుకొని ఒక కొడుకులాగా చూపించడం మంచిది కదా అసలు ఆ ఆప్యాయత అది స్టేజ్ మీద మళ్ళీ నేనే నీ కొడుకు అని నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అది అంత ప్రేమగా. కనుక ఇప్పటి హీరోలు కూడా ఎవరో ఒక్కరిద్దరు తప్ప అంటే వారితో కలిసి నటించలేదు. అదే నాగార్జున గారు కానీ అందరూ కూడా నన్ను బాగా లైక్ చేసిన వాళ్ళే. చాలా అన్యోన్యంగా నటించినాం.